చలసాని గారు నమస్తే సార్. నమస్కారం. సార్ మేకపోతు గాంభీర్యం అని వినడమే కానీ వాళ్ళు నేను చూస్తున్నాను అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే మోడీ గారు ఒక పక్క మాకు 375 నుంచి 400 వచ్చేస్తాయి అంటున్నారు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత వచ్చిన వేవ్ దాన్ని బీట్ చేస్తాము సోలోగా అని కూడా చెప్తున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నాయని ఒక పక్క కుమారస్వామితో గుర్తు పెట్టుకుంటున్నారు. ఒక పక్క నితీష్ కుమార్ మళ్ళీ తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అకాలీదళం తెచ్చుకో అంటే ఇంత జనం అవసరం లేదు కదా, సోలోగా 375 వచ్చే అంత సత్తా ఉన్న పార్టీకి ఇంతమంది సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్టు అవసరం లేదు కదా. అంటే ఎక్కడో అంటే కొడత అంటే వాళ్ళు ఇచ్చే బిల్డప్కి వాళ్ళు చేస్తున్న పనులకి సింక్ అవ్వట్లేదని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి నిజంగా? అలా ఉందా సిచ్యువేషన్ లేదా? ఆ, ఇంతకుముందే మాట్లాడుకున్నాను మనం. ఎలాగా కర్పూరి ఠాకూర్ బీహార్కి ఇచ్చారు అవార్డు, ఆయన అర్హుడే. తమిళనాడులో స్వామినాథన్ గారికి పెట్టుకుని సరిగ్గా పార్ట్ పార్ట్లుగా అద్వానీ గారికి అలా ఇచ్చారు రామ మందిరం. దాంట్లో రామ మందిరం వాళ్ళకి ఇండియా టుడే సర్వే వచ్చింది, ప్రతి ఒక్కరు చూడండి, మీకు కూడా పంపిస్తాను, కుదిరితే వేయండి. ఓన్లీ రామ మందిరం ఒకప్పుడు 21 ఇష్యూ అయితే నిన్న ఫిబ్రవరిలో ఓన్లీ 7% ఇష్యూ అయింది. బుర్ర చెడిపోయిందంట ఆయనకి. నేను ఇంత చేశాను, ఇంత నువ్వు చేసినా ఆయనకి చాలా భయంకరంగా ఇండియా టుడే సర్వే వచ్చింది, మంద కాదు. ఇవాళ ఈ దేశంలో ఎక్కడన్నా ప్రపంచంలో కానీ ప్రజాస్వామిక పిల్లర్స్ 4 ఉంటాయి. ఒకటి శాసన వ్యవస్థ, ఒకటి మీకు తెలుసు కదండి న్యాయ వ్యవస్థ, మూడోది ఎగ్జిక్యూటివ్ అధికారిక వ్యవస్థ, నాలుగోది మీడియా. శాసన వ్యవస్థను అదులో పెట్టుకున్నారు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ చెప్పులో చేతులు నడుస్తుంది. ఆఖరికి దీన్ని కూడా ఏది మీడియాను కూడా ఎలా కొన్నారు, అడ్డంగా బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాని ఎలా మీటింగ్లు పెట్టి జాగ్రత్త తాట తీస్తామని చెప్తున్నారు. అందరూ రాసుకుంటున్నారు, చూశారు, చాలా మోయించారు. ఇండిపెండెంట్ మీడియా లేకుండా ఇవాళ ఎన్డీటీవీని ఎలా కొన్నారో, ఎంత భయంకరంగా చేస్తున్నారు చూసాం. ఇవాళ వీళ్ళది ఏంటంటే 220 సీట్లు వస్తే ఏ గడ్కరీ గారు ప్రధానమంత్రిని, వీళ్ళ ఈ గుమా వ్యాపారులు నడిపించేది వాళ్ళ ప్రభుత్వం, వీళ్ళిద్దరు కాదు. ఆ గుమా వ్యాపారులు నడిపిస్తున్నారు. రాధాని గారు అంటుకో 1000 మంది ఉంటారు అంట కార్తీలు, వాళ్ళు నడిపిస్తున్నారు. వీళ్ళందరూ ముఖతొడుగులు, ముక్కోటాలు. ఏమన్నా గరుణీయులు, అది అమిత్ షా గారు కొంత ఉండొచ్చు కానీ నాలెడ్జి చెప్తున్నారు. వీళ్ళందరూ పైన ఫేస్, వీళ్ళు నడిపి సత్యబాబుని మీరు చూసారు లాస్ట్ డేస్ లో, ఫస్ట్ డేస్ లో ఎక్సలెంట్ పర్సనాలిటీ. అలాగా నేను అంటున్నాను, చాలా దుర్మార్గంగా వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఉందండి. ఇవాళ 200 సీట్లు వస్తే కుదరదని చెప్పి వీళ్ళు నమ్ముకుంది ఏంటంటే, మోడీ గారు నమ్ముకుంది ఈవీఎంఎల్ని. ఎవరు కూడా శ్రీరామచంద్రుడు ఆడిన మాట తప్పని చెప్పడం, ప్రత్యేకత ఇవ్వద్దని చెప్పడం. ఈయన శ్రీరామచంద్రుడిని చిన్న బొమ్మ పెట్టుకుని పెద్ద బొమ్మ అడ్వర్టైజ్మెంట్ లక్షల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి, ఏది ఆయన బాలరాముని ఈయన తీసుకొస్తున్నాడు గుడిలోకి. ఏమి అడ్వర్టైజ్మెంట్లు అండి. ఆయన ఇంత బుడి అడుగులు నడుస్తున్నాడు, మోడీ గారేమో 100 అడుగులు ఉంటాడు, ఆయన ఏమో 2 అడుగులు ఉంటాడు. ఏంటండి ఇదండి. ఆయన ఏమన్నా అంటే మాత్రం, ఇది కార్తీక్ గారు మీ గ్రాండ్ ఫాదర్ గెట్ ఉంది కాబట్టి, మీ గ్రాండ్ ఫాదర్ ముస్లిమ్స్, ఈయన కావాలని కార్తీక్ అని పెట్టుకున్నారని చెప్పి మీ మీద ట్రోలింగ్. మీకేమో పాకిస్తాన్తో లింక్స్ ఉన్నాయంటారు, లేదా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధాలు చైనా వాళ్ళు వచ్చారంటారు. ఏందండి ఇది. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇవాళ ఓడిపోతాం, లేకపోతే మీరు అన్నట్టు నితీష్ కుమార్ గారిని అకాలీదలండి శివసేనని దెబ్బేసేసి లాగేసేయడం, ఏకనాథ్ షిండేలు ద్వినాథ్ షిండేలు. శరద్ బాబు గారు ముందలు అనుకుని ఆఖరికి నిలబడ్డాడని చెప్పి వాళ్ళ కుటుంబాలని వాటిని చీల్చగొట్టేసేయటం. చంద్రబాబు నాయుడు గారిని బెదిరించే బామలు రాపించుకుంటాం. తమిళనాడులో దుర్మార్గంగా అవతల ఆయన ఎప్పుడు నవీన్ కుమార్ పట్నాయక్ గారు ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడు పోతారా అని చూసి దిక్కుమాలిన బ్యాచ్ గోతికడ కొండదాకలు. ఇంత దారుణంగా హేమంత్ సోరెన్ లోపల ఇచ్చారు. వీళ్ళందరూ బీజేపీలందరూ సత్యేంద్ర చంద్ర సోదరులు, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు. మనీష్ సిసోడియా గారిని ఎన్నేళ్ళ నుంచి అండి జైల్లో అండి ఆయన్ని. కేజ్రీవాల్ని కూడా వేస్తారంట. అలాగే తమిళనాడు 2 మంత్రులు లోపల పెట్టారు. అంటే వీళ్ళు బీజేపీలో అంతా వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పేశారు. వాషింగ్ పౌడర్ అది కూడా గుజరాతీలోనండి, గుజరాతీ వాళ్ళు తయారు చేసిన, పటేల్ గారు తయారు చేసిన, కరసంభాయ్ పటేల్ గారు అది ఉంది. ఆ వాషింగ్ పౌడర్లో వేసుకుంటాం. ఏందండి ఇది. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ కార్తీక్ గారు, అసలు బాగోలేదు పరిస్థితి. మళ్ళీ హిట్లర్ రాజ్యం, హిట్లర్ అనేది ఏదైతే చూసామో ఇప్పుడు చాలా. ఆయన అన్నారు 1000 సంవత్సరాల వరకు ఈసారి నెగ్గితే నేను 1000 సంవత్సరాల వరకు ప్రభావం అన్నారు. ఇవాళ మా రాముడి వల్ల ఈవీఎం ఇదేమీ లేదండి. ఇవాళ ప్రజలను భయభ్రాంతులు చేసి మానసికంగా నెగ్గేస్తాడు తీసుకొచ్చారు. ఈ వాదం ఖచ్చితంగా మనం చెప్పాలి, ప్రజలందరిలో తీసుకెళ్ళాలి. నెగ్గేస్తాడనే భావన బాగా తీసుకెళ్లారు. క్వశ్చన్ లేదండి. ఇవాళ అందరూ కానీ నిలబడితే ఖచ్చితంగా ఈయన పోతాడు. ఈయన కానీ మళ్ళీ గుజరాత్ ముఠాములు సర్దుకోవాలి. ఎందుకంటే అమెరికా అంత ఉంది, ఉత్తరప్రదేశ్ 2 నాయకులు ఆడుకుంటున్నారు. అక్కడ అజయ్ మోహన్ బిస్త్ గారిని ఆయన ముఖ్యమంత్రిగా పెట్టారు. కొన్ని మంచి చర్యలు తీసుకోవచ్చు, కొన్ని దుందుడు కొండొచ్చు. ఆయన ఆయనతో పట్టం కానీ అన్ని విషయాల్లో.
కానీ ఆయన్ని వీళ్ళే పెట్టించారు. ఇద్దరు వ్యక్తులు, గుజరాతీ వ్యక్తులు ఇవాళ అమెరికా లాంటి పాపులేషన్ ఉన్న ఉత్తరప్రదేశ్ని కంట్రోల్ చేస్తున్నారు, దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు, వ్యాపారులు మొత్తం. హిట్లర్ చాలా తక్కువ వ్యక్తి అని నా అభిప్రాయం వీళ్ళ స్థాయితో ఇవాళ ప్రస్తుతం పోల్చుకుంటే. ప్రమాదం, దేశం ప్రమాదం అంచులు ఉంది, తెలియట్లేదు. మనకేం సంబంధం లేదు కదా, నడిచిపోతుంది అనుకుంటున్నారు. ప్రమాదం అంచులు నిలబడింది. నేను కాంగ్రెస్ పార్టీని తారీఫ్ చేయనండి, వాళ్ళు దొరకను ప్లీజింగ్ పాలిటిక్స్. మైనార్టీస్ అంటే పైన పెడతాం, అందరినీ సమానంగా చూడమని చెప్పాలి మనం. మైనార్టీస్కి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముందు వాళ్ళ బాధలు వినాలి, అంతే తప్ప దానివల్ల వాళ్ళే వాళ్ళ బాధపడుతున్నారు. అందరూ కొంచెం హిందూగా, హిందూ మతం అంటే మా మాది మా హిందూ మతం అనేది అనంత గోదావరి గంగా ప్రవాహంలాగా సాగే, సింధు ప్రవాహంలాగా సాగే, తనలో తన లోపాలు సాధించిన గొప్ప జీవన విధానం, గొప్ప జీవన ప్రవాహం హిందూ మతం. హిందూ మతాన్ని కాపీరైట్ తీసుకున్నట్టు ఫీల్ చేస్తున్నారు. వీళ్ళ తాతగారు జాగీర్ అండి హిందూ మతం అంటే. మేము ఆర్యపుత్రులను, ఆర్యపుత్రులు అయితే ఇరాన్ నుంచి చెప్పుకోండి ఆర్యపుత్రులని. ద్రవిడ పుత్రులు ఎందుకు అనుకుంటారు? ద్రవిడ పుత్రుల గురించి ఎందుకు మాట్లాడారు మీరు? దక్షిణాది ఉత్తరాది ఎవరు తీసుకొస్తున్నారు? వీళ్ళు తీసుకొస్తున్నారండి. దక్షిణాది ఉత్తరాది ఉన్న దిక్కుమాలిన డివైడ్ ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎంత అన్యాయం అండి ఇది! చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. దక్షిణాది ఉత్తరాదికి ఇక్కడి నుంచి నిధులు తీసుకెళ్లి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 లక్షల కోట్లు మీరు చూసుంటారు వాళ్ళు వచ్చింది. 22 లక్షల కోట్లు తీసుకెళ్లి బిచ్చం వేసినట్టు వేసి మేము ఆప్కో దియా, తాతగా జాగీర్ ఇస్తున్నారా? కాదండి, మోడీ గారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ అన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇస్తున్నారా? దక్షిణాది ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కూడా ద్రవిడ స్థానమేనండి. నేను చెప్తున్నాను, ఇంకోసారి చెప్తున్నా. వింధ్య పర్వత గౌర్నమ సనాతన ధర్మం వచ్చిన పెద్ద గ్రంథాలు చెప్పింది. విశ్వామిత్రుడు శాపం చేస్తే వీళ్ళని మ్లేచ్చులని, చెత్త చెదారు అని మా అందరినీ విద్య పాత్రలు దిగున్న వాళ్ళందరూ అసలు వాళ్ళు మనుషులుగా చూడలేదు. ఆర్యపుత్రులు చాలా మంది. మేము చేసే డబ్బులు కావాలా? ఈ దేశ సార్వభౌమత్వం నిలబడి ఉండాలని కోరుకునే వాళ్ళం. సోషలిస్ట్ సెక్యులర్ కంట్రీగా ఉండాలని కోరుకునే వాళ్ళం. మతభావాలను గౌరవిస్తూనే ఉండాలని కోరుకునే వాళ్ళం. వాళ్ళ పరిస్థితి ఏంటండి? హిట్లర్ కూడా తలపించే రోజులు రాబోతున్నాయి ఇంకోసారి కనుక వస్తే. ఆంధ్రప్రదేశ్ వరకు హోదా విభజన హామీలు దెబ్బతింటాయి ఈయన వస్తే. వాళ్ళు వస్తే మొట్టమొదటి సంతకం. కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ ఏకపోగడ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏదో లేనట్టు కొత్త ఎగిరెగిరి పడుతున్నారు. అన్ఫార్చునేట్ అండి, దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. లెట్ ద వెయిట్ అండ్ సీ అండి. చూద్దాం సార్. కేసీఆర్ గారు కూడా ఇదివరకు ఇలాగే మూడోసారి హ్యాట్రిక్ అని చెప్పి ఓదరగొట్టారు. కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. మరి వీళ్ళు కూడా లేదు, కేసీఆర్ గారు వేరండి. టక్కు టమార గజగొన్న గౌరకన్న ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో పాటు క్షుద్ర విద్యలో కూడా ప్రాముఖ్యం వీళ్ళు వేరు. సమస్య లేదు. వీళ్ళకి క్షుద్ర విద్యలతో సహా చాలా విద్యలు ఉన్నాయి. ఆ విద్యల్ని మనం తట్టుకోవడం సామాన్య ప్రజానికం తట్టుకోలేరు. ఓన్లీ ఆదిపుత్రులు, గుమా వ్యాపారులకే కాపీరైట్ అది. దాన్ని పట్టుకుని వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ జాగ్రత్త పడితే తప్పించుకోవచ్చు ఈ ప్రమాదం. 1000 సంవత్సరాలు ఇంకా బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. నేను చెప్తున్నాను, మనుధర్మ శాస్త్రం మొన్న హైదరాబాద్ లో ఎప్పుడో పుస్తకం ఆవిష్కరించి అది మా భారత మొట్టమొదటి రాజ్యాంగం, దీనే గుర్తిస్తా ఉంటారు కొంతమంది. ఏమన్యాయం అండి ఇది! వెరీ అన్ఫార్చునేట్ కార్తీక్ గారు. ధన్యవాదాలు సార్. చాలా సంగతి.